ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం మనందరం సజీవులుగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుని కృప లేకుండా మనం ఈ రోజున దేవుని సన్నిధిలో లేము. మరి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ సత్యమును మనకి తెలియజేస్తూ సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తూ ఆయన కృపలో క్రీస్తు బోధలో స్థిరపరుస్తున్నాడు. దాన్ని బట్టి ఆయనకి ఎంతగానో మనం స్తుతించాలి, కనపరచాలి. సో ఏ విధంగా మనం దేవుని మహింపరచాలి అనే విషయాలు మనకి కొన్ని తెలుసు, బైబిల్లో ఉన్నవి. అయితే మనల్ని బట్టి ఇతరులు దేవుని మహింపరిచేది ఎప్పుడు? మనం దేవుని మహింపరచాలి. ఎప్పుడు దేవుడు మన ద్వారా మహింపరచబడతాడు అనే విషయాలు మనకు తెలుసు. అయితే మనల్ని బట్టి ఇతరులు దేవుని మహింపరిచేది ఎప్పుడు? ఆ యొక్క విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. హల్లెలూయా. మొదటిగా మనకి తెలిసిన విషయం అయినప్పటికీ దాన్ని మొదటిగా చూసి తర్వాత రెండో భాగంలోకి దేవుడు మన ద్వారా ఎప్పుడు మహింపరచబడతాడు అనే విషయాన్ని మొదటిగా చూద్దాం. ఆ తర్వాత మనల్ని బట్టి ఇతరులు దేవుని మహింపరుస్తారు. రైట్. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, జాన్ గాస్పెల్ 15th chapter 8th verse. యేసు ప్రభు పలికిన మాట, "Herein is my Father glorified, that ye bear much fruit, so shall ye be my disciples." యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. సో మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని అంటే మనం బహుగా ఫలించాలి అనేది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. బహుగా ఫలించటం అనేది మరి ఈ లోక సంబంధమైన డబ్బు సంపాదించుకోవటము, లోక సంబంధమైనటువంటి కాదు. గలతీ 5:22లో ఏదైతే వాక్య భాగం ఉన్నదో మనందరికీ తెలుసు, ఆత్మ ఫలము కదండి. ఆ ఫలాన్ని మనం ఫలించాలి. ఆ ఫలాన్ని ఎలా ఫలించాలి అంటే బహుగా ఫలించాలి. నేను చిన్నప్పుడు విన్నాను, గలతీ 5:22కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫలము యొక్క 9 గుణాలను తెలియజేసేటువంటి ఆ వచనాన్ని ఒక పాటగా చేశారు. అయితే నాకు గుర్తులేదు, మర్చిపోయాను. మరి రీసెంట్ డేస్లో మా పిన్ని బాబాయిలు మాతో ఉండటం, వారితో ప్రతిరోజు మేము వాక్యములో దేవునిలో సమయాన్ని గడపటం జరిగినప్పుడు మా పిన్ని గుర్తు చేసి పాడి మరలా మాకు నేర్పించారు ఆ పాట. మీరు విన్నారో లేదో? ఆ పాట ఎలా ఉంటుందంటే, గలతీ 5:22 గమనించి చదవండి, ఆత్మ ఫలములు 9 అందులో గలవు, గమనించి చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహమనునవి. సో నిజంగా మా పిన్ని పాడుతూ ఉంటే అది రికార్డు కూడా చేసుకున్నాను నేను. చూడండి, ఆమెకి 80 ఏళ్ళు ఉంటాయి దేవుని దగ్గర. ఆమె చిన్నప్పుడు పాటని పాడి వినిపించింది, మేము మర్చిపోయాం. పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు విన్నాం కానీ మధ్యలో మేము తొలగిపోయాం, అందువల్ల మర్చిపోయాం. సో ఇప్పుడు మరలా అలాగే ఎప్పుడైతే మనం దేవునిలోనే, అదే కాదు, ఎన్నో పాటలు మా పిన్ని పాడుతూ ఉంటే, బై హార్ట్గా పాడుతూ ఉంటే, ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వి రియల్లీ హ్యాడ్ సచ్ ఎ బ్లెస్డ్ ఫెలోషిప్ విత్ దెమ్. సో ఇక్కడ ఈ గలతీ 5:22లో మరి లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, మీక్నెస్, గుడ్నెస్, ఫెయిత్, టెంపరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫలాన్ని మనం బహుగా ఫలించినప్పుడు, అంటే ఈ గుణాలు మనలో బహుగా ఇతరులకు కనపడినప్పుడు, లేదంటే మనం కనపరిచినప్పుడు మన దేవుడు, తండ్రి అయిన దేవుడు మహింపరచబడతాడు. ఈ ఫలం అనేది ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి మీరు?
ఫలం అనేది ఎందుకు ఇంపార్టెంట్? సరే, కాయ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి. తింటారు. ఇంకా కాయ దేనికి ఇంపార్టెంట్? కాయ ఎందుకని అండి? వెరీ గుడ్, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పారు ఆయన. ఆ కాయలో ఉన్న విత్తనం ద్వారా మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది. ఆకుతో వస్తుందా? రాదు. సో ఆ కాయ ద్వారా ఇంకోటి వస్తుంది. ఇంకోటి ఇంకా ఇంపార్టెంట్ ఉంది. ఆ కాయ ఎందుకు ఇంపార్టెంట్ అని, ఆ ఫలం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ కాయని బట్టి ఆ చెట్టుకి ఆ పేరు. అవునా? ఏమండి? ఆ కాయని బట్టే కదా ఆ చెట్టుకి ఆ పేరు. ఇప్పుడు ఒక చెట్టుకి మీరు దూరం నుంచి చూసారు, లేదా దగ్గరికి వెళ్తే ఆ జామకాయ ఉందనుకోండి, అప్పుడు ఆ చెట్టుని ఏమంటారు? చాలా ప్రాముఖ్యం. మీరు చెప్పింది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాయ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాయల నుంచి వచ్చే విత్తనంతో వచ్చే మళ్ళీ ఇంకొక చెట్టు. అంటే నూతన సృష్టి రావాలంటే కాయ కావాలి. ఆ కాయ అంటే ఫలం అంటే బాగుంటుంది, మీకు అర్థం అవ్వాలి. కాయ నూతన సృష్టి రావాలంటే ఫలము కావాలి. ఆ ఫలమును బట్టి ఆ చెట్టుకి పేరు, చెప్పాలంటే గుర్తింపు. ఐడెంటిటీ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఫ్రూట్. నేమ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఫ్రూట్. అవునా కదా? అరటి చెట్టు, మామిడి చెట్టు, అంతే కదా? సో ఫలము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అంటాడు ఒక సందర్భంలో అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ, వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందురు. అంటే నువ్వు ఏది నీ నుంచి బయటికి కనబరుస్తున్నావో, నీ నుంచి ఏది నీ చుట్టుపక్కల వారికి ఇవ్వగలుగుతున్నావో దాన్ని బట్టే నీకు గుర్తింపు. అదే నీ పేరుగా మారుద్ది. నువ్వు క్రీస్తుని ఇవ్వగలిగితే, క్రీస్తు ప్రేమను, క్రీస్తు బోధను నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు క్రైస్తవుడు అనే పేరు పెట్టుకోవాలి. అంతేనా అండి? సపోటా వస్తేనే కదా సపోటా చెట్టు అనాలి దాన్ని. ఏదో పిచ్చికాయలు వస్తాయి అనుకోండి, సపోటా చెట్టు అంటామా దాన్ని? లేదు, ఛాన్స్ లేదు. అలాగే ఈ రోజున క్రైస్తవులందరూ అలాగే ఉన్నారు. కారు ద్రాక్షలని యెషయా ప్రవక్త అంటాడు. తోటమాలి దేవుడు మంచి ద్రాక్షాలు రావాలని ఆయన స్థలంలో చక్కగా అన్ని నాటితే అంట అది కారు ద్రాక్షాలు కాసినాయి. అలాగే మనం కూడా ఉన్నాం. దేవుడు మనము ఈ ఆత్మఫలమైనటువంటి గుణాలని బహుగా ఫలించాలి. కొద్దిగా ఫలిస్తే ఏదో వీలున్నప్పుడు, లేదా కుదిరినప్పుడు, లేదంటే మన ఇష్టం వచ్చినప్పుడు, మన మూడు బాగుంటే మంచిగా మనం జీవించామనుకోండి, లేదంటే ఇతరులకి ఆ గుణాన్ని కనపరిచామనుకోండి, అది ఉపయోగపడదు. బహుగా అంటే ఏంటంటే చాలా ఎక్కువగా, అంటే మనలో ఆ ప్రేమ, ఆ యొక్క జాయ్, లేదంటే ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, విశ్వాసము, ఆశ, నిగ్రహం ఎన్ని కూడా మనలో బహుగా కనపడాలి. ఇవి లేకపోతే మనము ఇవి కాకుండా వేరే మనం చూపించామనుకోండి, ఆ పేరు వస్తుంది మనకి. అంతేనా? సో మనం ఏ ఫలాన్ని ఫలిస్తామో దాన్ని బట్టే ఆ నామం మనకి అనుగ్రహించబడుతుంది. మనము ఆత్మ ఫలమును బహుగా ఫలించినప్పుడు దేవుడు మన ద్వారా మహింపరచబడతాడు. బైబిల్ గ్రంథములో ఆశీర్వదించబడిన ప్రతి వ్యక్తిని కూడా ఫలించే చెట్టుతో పోల్చారు. దేంతో పోల్చారండి? ఇంకా దేంతో పోల్చలా, నక్షత్రాలతో పోల్చలా, లేదంటే ఇంకో దాంతో పోల్చలా. దేవుని చేత దీవించబడిన, ఆశీర్వదించబడిన వ్యక్తిని ఫలించే చెట్టుతోనే పోల్చారు. ఎందుకనంటే ఆయన దీవించినటువంటి, ఆయన ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయనకు మహిమను తీసుకొస్తాడు, ఖచ్చితంగా బహుగా ఫలిస్తాడు. ఫలించకుండా నువ్వు దేవునికి మహిమను తీసుకురాలేవు నీ జీవితం ద్వారా. ఒకసారి మనం కీర్తన 1 మనం చదివినట్లయితే మనందరికీ తెలుసు కదండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివినట్లయితే, Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful, but he delight
But his delight is in the law of the Lord, and in his law doth he meditate day and night. He shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. చదవమ్మ. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. ఇప్పుడు పైన చెప్పబడినవి ఏవైతే ఉన్నావో అవి మనం చేస్తే ఆశీర్వదించబడినటువంటి ఫలించే చెట్టు కాదు, కారు ద్రాక్షాలు కాసే చెట్టు అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో, అటువంటి సహవాసంలో అటువంటి పనులు మనం చేయకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందు, దేవుని యొక్క వాక్యమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా? సో ఇది ఎన్నోసార్లు నాకు తెలిసి ప్రతి మెసేజ్ లో, ప్రతి ప్రసంగం అంటారు, లేకపోతే టీచింగ్ అంటారు, ఏమంటారు, ప్రతి దాంట్లో వాక్యం చదవండి 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 అని చెప్పకుండా నేను ఉండలేదు. ప్రతిసారి ఒక 100 సార్లు 10 సార్లు చెప్తాను. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. నువ్వు ఆశీర్వదించబడాలంటే దివారాత్రములు, అంటే డే అండ్ నైట్. మనకి రోజులో ఒక అరగంట టైం దొరకట్లేదే, ఇట్లయితే దివారాత్రములు ఆయన వాక్యాన్ని, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారా? సో దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఫలాలనిచ్చేటువంటి చెట్టుగా ఉంటాడు, ఫలించే చెట్టుగా ఉంటాడు. అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు బహుగా ఫలించినప్పుడు నా తండ్రి మీ ఫలముల వల్ల మీరేంటో ఇతరులకు, దేవునికి తెలుస్తుంది. ఇర్మియా గ్రంథం చూస్తే ఇంకా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది మనకి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, జెర్మియా 17 చాప్టర్ 7 and 8 verses. Jeremiah 17 chapter 7 and 8 verses. Blessed is the man that trusteth in the Lord, and whose hope the Lord is. For he shall be as a tree planted by the waters, and that spreadeth out her roots by the river, and shall not seen when heat cometh, but her leaf shall be green, and shall not be careful in the year of drought, neither shall cease from yielding fruit. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. సో ఈ యొక్క దేవుని చేత దీవించబడిన ఫలించేటువంటి చెట్టుగా ఉండేటువంటి విశ్వాసి పరిస్థితులకు భయపడడు, పరిస్థితులను బట్టి మారడు. తన పని ఏంటంటే ఫలించటం, తన పని ఏంటంటే ప్రేమించటం, ప్రేమను చూపించటం, తన పని ఏంటంటే సంతోషముగా ఆనందంగా ఉండటం, తన పని ఏంటంటే దీర్ఘశాంతం కలిగి ఉండటం, తన పని ఏంటంటే విశ్వాసం కలిగి ఉండటం, తన పని ఏంటంటే ఆశ నిగ్రహాలు కలిగి ఉంటాయి. ఇలాగే ఉంటాడు ఎప్పుడు, ఇవి కలిగే ఉంటాడు ఎప్పుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వీటి నుంచి తప్పిపోడు. పరిస్థితులు అతన్ని ఏమాత్రము మార్చలేవు, ఆమెను ఏమాత్రం మార్చలేవు. ఒకవేళ పరిస్థితులు నిన్ను మారుస్తున్నాయి, ఒకవేళ పరిస్థితులు నిన్ను ఈ యొక్క ఫలమును ఫలించకుండా ఆపుతున్నాయంటే ఎక్కడో తేడా జరిగిందని అర్థం. నువ్వు ఎక్కడో రాంగ్ వేలో వెళ్తున్నావు అనేటువంటి నువ్వు తెలుసుకోవాలి. సో పరిస్థితులు, ఇతరులు ఎవరు కూడా నువ్వు ఫలించకుండా నిన్ను ఆపలేరు. ఎందుకనంటే నీ రూట్స్, నీ వేర్లు డైరెక్ట్ గా దేవునికి కనెక్ట్ అయి ఉన్నాయి. హల్లెలూయా.
ఏదైనా తేడా జరిగిందంటే ఆ కనెక్షన్ మధ్యలో ఎక్కడో కట్ అయిందని అర్థం. కనెక్షన్ కట్ అయితేనే నీకు ప్రాబ్లం వస్తుంది. సో దేవుడితో నువ్వు కనెక్ట్ అయినంత కాలము నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నువ్వు ఫలిస్తున్నంత కాలము నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సో ఇంతవరకు మనము దేవుణ్ణి మహింపరచడం ఎలా, దేవుడు మన ద్వారా ఎలా మహింపరచబడతాడన్న విషయాన్ని మనం చూసాం. అయితే నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మరి మనల్ని బట్టి దేవుల్ని ఇతరులు వాళ్ళు విశ్వాసులే కాకపోవచ్చు, క్రైస్తవేతరులైనా కూడా దేవుడు గొప్ప దేవుడు అని ఇతరులు దేవుణ్ణి మహింపరిచేది ఎప్పుడు మనల్ని బట్టి అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని చూద్దాం. ఎందుకంటే ఆయన్ని బట్టి అనేకులు దేవుని మహింపరిచారు. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, but when the multitude saw it, they marveled and glorified God which had given such power unto men. చదవమ్మా. మనుషులకి చదవండమ్మా. వాడు లేచి, ఓకే రైట్ ఫైన్. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తిని క్షమించటమే కాదు, అతన్ని అసాధారణ రీతిలో స్వస్థపరిచాడు. అంటే ఎవరు ఎప్పుడు చూడనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు అక్కడ చేశాడు. జనరల్ గా మనుషులతో అవ్వని పనులను ఎప్పుడైనా మనం చూసినప్పుడు, ఎవరైనా చేస్తే మనం చూసినప్పుడు ఆశ్చర్యపడతాం కదా. అలాగే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యక్తిని క్షమించటము, స్వస్థపరచటము, ఈ రెండు చూసినప్పుడు అది చూసినటువంటి జనమందరంతా ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహింపరిచారంట. అరే, ఇటువంటి శక్తిని దేవుడు మనుషులకు కూడా ఇస్తాడా అని ఆశ్చర్యపడ్డారు. అయితే ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి. యేసు ప్రభు చేసిన రెండు పనులు ఏంటయ్యా అంటే, ఇక్కడ ఆ వ్యక్తిని ఏం చేశాడు? క్షమించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. పైన వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. 4వ వచనం చదువుతాను, సమయం ఇది కాకుండా. ఓకే. అండ్ జీసస్ నోయింగ్ దేర్ థాట్స్ సెడ్, wherefore think ye evil in your hearts, for whether is easy to say thy sin is to be forgiven thee, or to say arise and walk. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన రెండు పనులు వారిని దేవుణ్ణి మహింపరిచేలా చేశాయి. ఆ రెండు పనుల్లో మొదటి పని ఏంటి చెప్పండి? మొదటి పని చెప్పండి ఏంటి? క్షమించడం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నీవు నీ శత్రువుని, నీకు హాని చేసిన వ్యక్తిని, నిన్ను దూషించిన వ్యక్తిని, నిన్ను అవమానించిన వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రభు క్షమించినట్లు నువ్వు క్షమించగలుగుతావో, అప్పుడు నిన్ను బట్టి ఇతరులు దేవుని మహింపరుస్తారు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అన్నిటికంటే కష్టమైన పనే క్షమించడం. చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం కాదు, క్షమించడం అన్నిటికంటే కష్టం. క్షమించటం అనేది అన్నిటికంటే కష్టమైనది మాత్రమే కాదు, అది అధికారముతో కూడినది, దైవాధికారముతో కూడినది, దైవ శక్తితో కూడింది. అది దానికి చాలా శక్తి కావాలి క్షమించడం అని. అందుకే వాళ్ళు అడుగుతారు, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? క్షమించే అధికారం అంటారు. అంటే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు క్షమించలేకపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళకి అధికారము ఉందా లేదా? లేదు. ఆ అధికారము కావాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు క్రైస్తవుడు అయితే, యేసు ప్రభువుని నమ్మితే దేవుని బిడ్డ అవుతావు, కుమారుడు కుమార్తె అవుతావు. కానీ ఆయన కలిగి ఉన్న వాటన్నిటి మీద నీకు అధికారం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎదిగి పెద్దవాడు అయినప్పుడే కదా.
నువ్వు 18 సంవత్సరాలు దాటిన తర్వాతే నీకు నీ తండ్రి ఆస్తి మీద అధికారము వస్తుంది. నువ్వు పిల్లోడిలాగా ఉన్నంటే నీకు అధికారము ఉండదు. అందుకే గలతీ 4లో చక్కగా రాస్తాడు, బాలులుగా ఉన్నంత కాలము ఆ దాసునికి వారసునికి ఏ భేదము లేదు అంటాడు పౌలు గారు. కాబట్టి నీవు క్షమించగలిగే అధికారాన్ని పొందుకోవాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయ ఎదుగుదల లేకుండా అధికారాన్ని పొందుకోలేవు. అధికారము లేకుండా నీవు క్షమించలేవు. నువ్వు క్షమించకుండా దేవుడు నిన్ను బట్టి ఇతరుల ద్వారా మహింపరచబడే అవకాశం లేదు. ఈరోజున చాలా మంది అంటే నాకు తెలిసినంత వరకు 99.9% క్రిస్టియన్స్ కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ వారి జీవితాల్లో వారు ఇంకా క్షమించినటువంటి వ్యక్తులు, పరిస్థితులు ఇంకా ఉంటాయి. ఉండవా? ఇంకన్నా చెప్పండి పాస్టర్ గారు. ఇది మాత్రం నేను నీ వల్ల కాదు. ఎందుకంటే నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? నీకు ఆ మెచ్యూరిటీ లేదు. ఎందుకు ఆ మెచ్యూరిటీ లేదంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు. ఎందుకు ఎదగలేదంటే ఆత్మీయ ఆహారమైన ఆ వాక్యాన్ని నువ్వు ఎక్కువగా భుజించలేదంటే. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే అతనికి ఆత్మీయ ఎదుగుదల వచ్చేస్తుంది. అతను ఆ యొక్క లెవెల్కి వెళ్ళిపోతాడు. ఎవరు ఏదన్నా కూడా క్షమించేయగలరు. సో ఆయన క్షమించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందును బట్టి వాళ్ళు ఇప్పుడు చదువు 8వ వచనం, వాళ్ళ దేవుణ్ణి మహిమపరిచారు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళను, జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. సో మన వలన ఇతరులు దేవుని మహిమపరచాలంటే మనం ఏం చేయగలగాలండి? క్షమించగలం. మనం చాలా చేస్తూ ఉంటామండి దేవునికి మహిమ అని, గ్లోరీ 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 అని పాటలు పాడుతాం కదా, స్తుతి స్తుతి పాడితే దేవునికి ఏమండి ఆయనకి తక్కువ ఉన్నారనుకుంటున్నారు దేవదూతలు? చెప్పాలా? లెక్క పెట్టలేమండి మనం. లెక్క పెట్టలేంతమంది దేవదూతలు ఎప్పుడు ఆయన్ని పరిశుద్ధుడు 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 స్తుతి స్తుతి అని గుర్తిస్తానే ఉంటారు. నువ్వు నేను అరగంట టైం తీసుకొని గంట టైం తీసుకొని మన ఆరాధన చేద్దాం నుంచోండి అని చెప్పి గ్లోరీ 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 అట్లా రాదు మహిమ ఆయనకి. మనకి మహిమ వచ్చేది నువ్వు క్షమించగలిగావు. ఆ క్షమించగలగటం అనేది ప్రేమ యొక్క ముఖ్యమైన గుణము. ఆ ప్రేమ ఆత్మఫలములో ముఖ్యమైన గుణాల్లో మొదటిది. సో ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క క్షమించగలిగేటువంటి ఆ గుణాన్ని కలిగి క్షమిస్తావో ఖచ్చితంగా నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారి దేవుని మహిమపరిచారు. బయటకు బహిరంగంగా చెప్పకపోవచ్చు కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు హల్లెలూయా. చూడండి, అన్యాయం చేస్తే మీకు తెలుసా, గ్రామ్ స్టైన్స్ గారు తెలుసు కదా, గ్రామ్ స్టైన్స్ గారు ఆయన ఇద్దరు కుమారుల్ని కాల్చి చంపేశారు కదా. చంపేస్తే వాళ్ళ భార్య ఏం చేసిందండి? ఏమన్నా తెలుసా వాళ్ళ భార్య? నేను వాళ్ళని క్షమిస్తున్నానంటే ఆశ్చర్యపోయింది ప్రపంచం. హల్లెలూయా. క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ విభ్రాంతులు. ఇక్కడ ఇదేంటి దట్ ఈస్ వాట్ అప్పుడు మనల్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరచారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30-31 వచనాలు. And great multitudes came unto him, having with them those who were lame, blind, dumb, maimed, and many others, and cast them down at Jesus' feet, and he healed them. In so much that the multitude wondered when they saw the dumb to speak, and the maimed to be whole, the lame to walk, and the blind to see, and they glorified God of Israel.
సమూహములు బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి పాదముల యొద్ద పడవేసిరి. అనేకులు అనారోగ్య సమస్యలు వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి యేసు పాదాల దగ్గర పడేశారు. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన వారిని స్వస్థపరిచెను. మొదటిగా ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచెను. మూగవాడు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడటయు, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును, జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. సో రెండవదిగా, నిన్ను బట్టి ఇతరులు దేవుని మహిమపరచాలంటే నువ్వు అసాధారణమైన పనులు చేసేవాడిగా ఉంటావు. హల్లెలూయా. దీని మీద కూడా ఎన్నోసార్లు నేను మెసేజెస్ చెప్పడం జరిగింది. దేవుడు పక్షపాత చెప్పాలి, పక్షపాత కాదు కదా. దేవుడు ఆయన ఆత్మను, వాక్యమును, రక్షణను అంత సమానంగా ఇచ్చాడు. నాకు 66 పుస్తకాల బైబిల్ ఉంది, మీ దగ్గర. మరి ఏంటి మీకు నాకు తేడా ఏంటి చెప్పాలా? ఏంటి తేడా ఏంటంటే దీన్ని ఎక్కువ మీరు ధ్యానించట్లేదు, అంతే. అదే తేడా. మీ దగ్గర ఉంది, నా దగ్గర. అదే ఎక్సర్సైజ్ చేయటం అంటాం. ఏమంటుందండి? ఎక్సర్సైజ్ ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ ఫాలోయింగ్ ఆర్ టేకింగ్ టైం ఫర్ దట్. అదేవిధంగా దేవుడిచ్చిన ఆత్మకు శక్తి అపరిమితముగా దేవుడిచ్చాడు. అది వినియోగించుకోవాలంటే మరలా సేమ్ అగైన్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ బై ఈటింగ్ వాక్యం అనేటువంటి జీవాహారాన్ని తింటూ నీకు ఇవ్వబడిన ఆత్మలో నువ్వేమవ్వాలి? బలవంతుడు అవ్వాలి. తలనొప్పి నుంచి తుఫాను వరకు కారకుడు ఎవరు? సాతానుడే. అవునా కదా? అదే దేవుడు అనుమతిస్తే. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు తలనొప్పిని గద్దించి పొమ్మంటే అది పోద్ది, జ్వరాన్ని గద్దించి పొమ్మంటే అది పోద్ది. నీకున్న శక్తిని బట్టి. విశ్వాసం అంటే శక్తి. ఎంత శక్తి ఉంటే అంత గొప్పదాన్ని నువ్వు ఎదిరించగలవు. ఎంత విశ్వాసం ఉంటే అంత గొప్ప పని నువ్వు చేయగలవు. ఈ రోజున ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఎందుకు ఇతరులు ఆశ్చర్యపడే విధముగా, ఆశ్చర్యపడి దేవుని మహింపరిచే విధంగా ఆశ్చర్య కార్యములు ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? అది మన పని కాదులే అనుకుంటున్నారు చాలా మంది విశ్వాసం. అంతేనా? ఎవరో కొంతమందికి దేవుడు ఆ స్వస్థ వరం ఇచ్చాడు. ఆయనకి ఆ వరం ఇచ్చాడు, ఈ వరం ఇచ్చాడు. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. అన్నీ ఓపెన్ గానే ఉన్నాయి. నువ్వే వాటిని నమ్మాలి, నమ్మి సాధన చేసి వాటిని చేయాలి. హల్లెలూయా. మీరు చూడండి, మార్క్స్ వార్త 16 వచ్చిన చదవండి ఒకసారి. మార్క్ 16 సమయం లేదు కాబట్టి త్వరగా చదివించాను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దాని ముందు వచ్చినాలమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి నమ్మిన వాడి అది ఎందులో ఉంది? 16-15 చదవండి. 16-15 చదవండి అమ్మా. నేను చెప్తాను కదా, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపండి అనే వాక్యం ఎక్కడుంది? 17 నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనపడును. ఇప్పుడు ఈ కొంతమంది ప్రభు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళ ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నాడా ప్రభు? ఎవరి ద్వారా జరుగుతాయి అన్నాడు? ఎంతమంది నమ్ముతారు యేసు ప్రభుని? ఇక్కడ చేయొద్దండి. నమ్మిన వారి వల్ల జరుగుతాయంట ఈ సూచక్రియలు. ఏంటయ్యి? చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, భాషలు మాట్లాడతారు తెలియకుండా, పాములను ఎత్తి పట్టుకొందురు,
మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. ఆ, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు ఆ. స్వస్థ నొందుదురని వారితో చెప్పెను. ఏమండి? ఇది ప్రత్యేకమైన వ్యక్తులు చేసే పని అని ఉందా, లేదా నమ్మిన వాళ్ళ? మరి ఎందుకు చేయట్లేదు మీరు? ఎందుకు చేయట్లేదు? మనకు సంబంధం లేదనుకుంటున్నాం మనం. దేవుడు మన ద్వారా మహింపరచబడాలి అంటే, మనల్ని బట్టి ఇతరులు దేవుని మహింపరచాలంటే ఈ చేయాలి మనం. మొదటగా చేయాల్సింది ఏంటి? క్షమించాలి. రెండవది ఆయన చెప్పిందే కదా. ఎందుకు ఎందుకు దాని గురించి అసలు ఆలోచించట్లేదు? కొంతమందికి దాన్ని ఆపాదించేసి, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు, మనకెందుకులే అనుకోవద్దు, లేదంటే నా పని కాదు అనుకోవద్దు. ఇక్కడ మళ్ళీ సేమ్ క్లాజ్ ఏంటంటే, ఆ కార్యం జరగాలంటే నువ్వు బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలి. బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలంటే ఆత్మీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకొని విడిగి ఉండాలి నీలో. అందుకే ఇక నాకు తెలిసి నేను చచ్చిపోయే వరకు, ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఇదే చెప్తా, వాక్యం చదవండి చదవండి. అది తప్ప ఏది. ఒక 15 సంవత్సరాల క్రితము నేను తిమోతినే, నా పేరు అదే, నేను ఇదే మనిషిని, ఇదే. మహా అయితే కొంచెం వయసును బట్టి తేడా వచ్చి ఉండొచ్చు, వెయిట్ లేదంటే హెయిర్ ఊడిపోవడం కానీ ఇట్లాంటివి. కానీ ఏ విధంగా దయ్యములను వెళ్ళగొట్టాను అని అంటే ఆన్సర్ ఇదే. ఒకరోజు ఎప్పుడన్నా మీకు వీడియోస్ వేసి చూపించాను, 1 నెల రోజులు పట్టింది వీడియోస్ అన్ని చూడాలంటే, స్వస్థతలు కానీ ఇవన్నీ చూడాలంటే 1 నెల రోజులు పట్టింది. కంటిన్యూ చేస్తే అన్నం తింటా చూస్తూ ఉంటే 1 నెల రోజులు పట్టింది అన్ని వీడియోలు. ఇంతమందిని దేవుడు స్వస్థపరిచాడు, అంతమంది నుంచి దయ్యం నుండి విడగొట్టి, అంటే దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి కార్యాలు దేవుడు తీస్తాడు. ఎలా జరిగింది ఇది అంటే, ఆయన మీద నమ్మకముతో విశ్వాసముతో చేసినటువంటి ప్రార్థన. దానివల్ల ఎంతమంది ఆశ్చర్యపోయారో, ఎంతమంది దేవుని మహిమపరిచారో నాకు తెలుసు. మన కాలనీలో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని దేవుని నుండి కార్యాలు పొందుకున్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. హిందువులై ఉండొచ్చు, ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, బుర్కాస్ వేసుకొని కూడా వచ్చి కూర్చునేవాళ్ళు నా దగ్గర వచ్చి. అంటే అక్కడ దేవుడు నీ ద్వారా మహింపరచబడటం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి ఇతరులు కూడా దేవుణ్ణి, యేసు ప్రభువు చేసిన కార్యాలు మనం కూడా. రీసెంట్ కూడా మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. అది మనం అన్ని చెప్పుకోం కానీ, లేదంటే సమయం కుదరదు కానీ. రీసెంట్గా మా బాబాయ్ ఉన్నప్పుడు వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ బంధువుల అబ్బాయికి సమ్ ప్రాబ్లం ఉండి చెయ్యి అసలు లగవట్లేదు. మామూలుగా వీళ్ళు విజిట్ చేయడానికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. తర్వాత నాకు అనిపించింది ఆ అబ్బాయి కొరకే వచ్చాను అని, దేవుడు అందుకే పంపించింది. ఆ అబ్బాయి చేయబడుతుంది ప్రార్థన చేస్తే ఆ అబ్బాయి చేయి పైకి లేచింది. దీస్ ఆర్ ద థింగ్స్ వి మస్ట్ డూ. వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరందరూ ప్రార్థన చేయాలండి, మీరందరూ ప్రార్థన చేయాలి. అందరి ద్వారా కూడా దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు ప్రత్యేకంగా కొంతమందికి అనుకోబాటు. లూకాసు వార్త 5వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, లూకాసు వార్త 5వ అధ్యాయము 26వ వచనం. Luke Gospel 5th chapter 26. And they were all amazed and they glorified God and were filled with fear, saying, we have seen strange things today. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూస్తిమని దేవుని మహిమపరచుచు భయంతో నిండుకొనిరి. ఇక్కడ కూడా మరలా లూకాలో కూడా ఆ యొక్క క్షమించటము, స్వస్థపరచటం, ఈ రెండింటిని వారు చూసినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరచారని వాక్యము సెలవిస్తారు. అదే లూకాసు సువార్త 18వ అధ్యాయము 43వ వచనం మనం చదివినట్లయితే, లూకాసు సువార్త, and immediately he received his sight and followed him, glorifying God.
And all the people, when they saw it, gave praise unto God. చదవమ్మా. వెంటనే వాడు చూపు పొంది వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు దేవుని మహిమపరచు ఆయనను వెంబడించెను. ఆయన్ని వెంబడించాడు. ప్రజలందరూ అది చూచి ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. ఇక్కడ మనం చూస్తే ఒక గురుడివాడు, అంటే ఇది మీరు కేవలము శారీరక సంబంధమైన స్వస్థగా మాత్రమే చూడకండి. సత్యమును చూడలేని వాడికి నువ్వు సత్యాన్ని బయలుపరిస్తే కూడా అది అద్భుత కార్యం. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేని వానికి నువ్వు తెలియజేస్తే అది కూడా అద్భుతమే. ఒక మానసిక స్థితిలో కృంగిపోయిన వ్యక్తికి నువ్వు ఆదరణ మాటలు తెలియజేసి అతన్ని మరలా ఉత్తేజపరిస్తే అది కూడా దేవుని కార్యమే. హల్లెలూయా. ఇది కేవలం శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు, ఆత్మకు, మనసుకు, ఆలోచనలకు, హృదయాలకు కూడా స్వస్థత. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేయగలవంటే నీవు దేవునిలో ఎదిగి ఉన్నప్పుడే. దేవుళ్ళు ఎప్పుడు ఎదుగుతా ఉంటే వాక్యమును బట్టి. హల్లెలూయా. సో ఎందుకు మనము దేవుణ్ణి మహింపరచాలనంటే ఇట్స్ ఎ కమాండ్మెంట్. మనం దేవుని మహింపరచాలి, మన ద్వారా దేవుడు మహింపరచబడాలి, దేవుడు మన ద్వారా మహింపరచబడటం అనేది ఒక ఆజ్ఞ. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 6th chapter 20th verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి. For ye are bought with a price, therefore glorify God in your body and in your spirit, which are God's. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంతేనా? ఓకే. సో విచ్ ఆర్ గాడ్స్, మీ దేహము దేవుని సొత్తు. ఓకే. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునితో. మనము యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తము చేత, ఆ వెల చేత విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి మనము మన శరీరంతో దేవుణ్ణి మహింపరచడం అనేది ఒక ఆజ్ఞ. ఎలాగ నువ్వు దేవుణ్ణి మహింపరచగలవు అని అంటే ఇంతకుముందు చూసాం. మహింపరచడం అనేది ఆజ్ఞ. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని మహింపరచడం అనేది అది డిఫరెంట్ ఇష్యూ. అది ఈ లోకములో కూడా మనము మన దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఎలాగ మన దేహంతో దేవుని మహింపరచాలా? 10వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. 1 Corinthians 10 chapter 31st. Wherefore, whether therefore ye eat or drink or whatsoever ye do, do all to the glory of God. కాబట్టి మీరు భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఎప్పుడైతే నువ్వు చేసే ప్రతి పని ఆయనకి మహిమకరంగా ఉండేలా చూసుకుంటావో అప్పుడు ఆయన ఆజ్ఞ, అనగా నీవు నీ సొత్తు కాదు, ఆయన వెలపెట్టి కొన్నాడు కాబట్టి నీ దేహముతో ఆయన్ని మహిమపరచాలి అని ఆజ్ఞని నెరవేర్చిన దానం అవుతావు. నువ్వేం చేసినా అది దేవునికి మహిమ. నువ్వు చేసే ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడతాడు నీ ద్వారా. నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంకొంచెం డీప్ గా వెళ్ళిపోదాం, సీరియస్ గా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఎప్పుడు మనల్ని బట్టి ఇతరులు దేవుని మహిమపరుస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము
14 నుంచి కూడా చదవచ్చు. మనకి 16 వచనం చాలా. Matthew Gospel 5th chapter from 14 to 1. Ye are the light of the world. A city that is set on a hill cannot be hid. Neither do men light a candle and put it under a bushel, but on a candlestick, and it giveth light unto that or in the house. Let your light so shine before men, that they may see your good works and glorify your Father which is in heaven. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఏమండి, ట్యూబ్ లైట్ కుర్చీ కింద పెడతారా, సోఫా కింద? ఏమండి పెడతారు? ఏడ పెడతారు? ఎక్కడ లైట్ ఉంటాయి, పైన ఉంటే మొత్తానికి. చదవమ్మా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు, దేవుడు చెప్పినటువంటి మంచి పనులన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారు నీ దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. అది ఎప్పుడు సాధ్యము? ఈ సత్క్రియలు ఎప్పుడు చేస్తావు నువ్వు? దేవుడు చెప్పినట్టుగా ఆత్మ ఫలాన్ని బహుగా ఎప్పుడు ఫలిస్తావు? దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడు ఆయన స్వరూపంలోనికి మార్చబడతావు అని అంటే, నేను ఎప్పుడు చెప్పే సమాధానం వాక్యముతో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంతగా నువ్వు యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చు. ఒక 15 సంవత్సరాల క్రితము తిమోతికి ఇప్పుడు ఉన్న తిమోతికి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. ఇంకేమన్నా ఉందా? ఇదే నా జీవితాన్ని, దీంతో నేను గడిపిన సమయమే నా జీవితాన్ని మారుస్తూనే ఉంది. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, నన్ను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి, ఈ సేవను బట్టి, ఈ పరిచర్యను బట్టి, దేవుడు నా ద్వారా చేసిన కార్యాలు కానీ, దేవుడు ద్వారా నాలో ఉండి బోధిస్తున్న వాక్యం బట్టి కానీ ఎంతో మంది దేవుని మహిమపరుస్తున్నారు ఈ రోజున. హల్లెలూయా. దానికి కారణము దీనితో నేను గడిపిన సమయం, అంతే, ఇంకేమి లేదు. మరి మీ జీవితం కూడా మారాలంటే ఇదే చేయాలి. ఒకసారి చూద్దాము, ఒక గొప్ప స్టేట్మెంట్ మనం చూడబోతా ఉన్నాం ఇప్పుడు. వీఆర్ గోయింగ్ టు సీ ఎ గ్రేట్ టెస్ట్ స్టేట్మెంట్. ఓకే, గలతీయులకు రాసిన పత్రిక ఫైనల్ ఆన్సర్ అన్నమాట. నిన్ను బట్టి ఇతరులు దేవుని ఎప్పుడు మహిమపరుస్తారంటే ఫైనల్ ఆన్సర్ ఇదే. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు చదువు. But they had heard only that he which persecuted us in times past now preacheth the faith which once he destroyed, and they glorified God in me. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. పౌలు గారు ఈ మాట రాస్తున్నారు. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించాను. ఈ రోజున ఏ సంఘాన్ని హింసించానో, ఎవరిని దేవుడు కాదు అని, ఎవరిని దేవుడు అని నమ్మిన వాళ్ళని నేను హింసించానో, ఆయనే నిజమైన దేవుడు అని ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను. ఈ మార్పును చూసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు.
కంప్లీట్ చేంజ్ ఫ్రమ్ ఎ పర్సిక్యూటర్ టు ప్రీచర్. ఇది జరగాలి నీ జీవితంలో, నా జీవితం. కంప్లీట్ చేంజ్ ఫ్రమ్ ఎ సిన్నర్ టు సెయింట్ జరగాలి. అప్పుడు నిన్ను బట్టి ఇతరులు దేవుని మహిమిస్తారు. కంప్లీట్ చేంజ్. చూడండి, ఏ సంఘాన్ని, ఏ దేవుణ్ణి, యేసుక్రీస్తుని, ఏ ప్రభువుని, దేవుడిని పూజిస్తున్న వారిని, ఆరాధిస్తున్న వారిని కొట్టి చంపి జైల్లో వేసిన వ్యక్తి ఆయనే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నాడు. దాన్ని బట్టి అందరూ దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, నిన్ను బట్టి, నన్ను బట్టి మన చుట్టుపక్కల వారు దేవుని మహిమపరచాలంటే ఏం జరగాలి? ఏం జరగాలి? పూర్తిగా మారిపోవాలి. మనం కంప్లీట్ ఆపోజిట్ అయిపోవాలి. ఇంకో మాట చెప్తా, కంప్లీట్ ఆపోజిట్ అంటే ఎలా అంటే చీకటి వెలుగు అంత ఆపోజిట్. చీకటి ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. కళ్ళు మూసుకుంటే ఒక కొద్ది నిమిషాలు, ఒక్కసారికి రాదు, కొద్ది నిమిషాలు ఎక్కువసేపు మూసుకుంటే మనకు కళ్ళు తెరవగానే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అంత మార్పు నీలో, నాలో రావాలి. అంత వ్యత్యాసము ఇతరులు చూడాలి, చెప్పుకోవాలి. ఒకప్పుడు ఇలా ఉండేవాడి, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలాగా. ఎప్పుడు జరుగుతుంది? పౌలు జీవితంలో ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారు? ఇన్స్టెంట్గా జరిగిపోయింది అనుకుంటున్నారా? 3 సంవత్సరాలు ట్రైనింగ్. పౌలు 3 సంవత్సరాలు దేవునితో సమయం గడిపాడు. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఆయనకి ఎవరు నేర్పిలా, ఆయన అపోస్తలులను కలవలా, వీళ్ళని కలవలా, ఎవరిని కలవ, అదే రాస్తాడు అక్కడ. అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. అంటే దేనితో సహవాసం చేశాడు? ఆదియందు వాక్యములను, వాక్యము ఇదేనా? ఇంకేమైనా చేశాడా పౌలు? నువ్వు నేను కూడా ఆ విధంగా మారిపోవాలి. నువ్వు నేను కూడా ఆ విధంగా చేంజ్ అయిపోవాలి. ఒకప్పుడు నిన్ను ఏ ఏ పనులు చేస్తూ, ఏ ఏ మాటలు మాట్లాడుతూ, ఏ విధంగా ప్రవర్తిస్తూ మనుషులు చూశారో అలా ఉండకూడదు. ఇంకా ఉండనే కూడదు. అంటే ఇది ఇన్స్టెంట్గా జరుగుద్దా? జరగదు. 3 సంవత్సరాలు పట్టింది పౌలు గారికి. పౌలు గారికి ఎంత టైం పట్టిందండి? మనకి ఇంకా ఎక్కువ పట్టొచ్చాము. దాని ముందైతే ప్రారంభం అయితే చేయాలి కదా, స్టార్ట్ చేయాలి కదా. దీంతో ఎక్కువ ఎంత సమయం గడిపితే అంతకంటే. మనము లూకా సువార్త 5వ అధ్యాయానికి వెళితే అక్కడ యేసు ప్రభు మాట చొప్పున మరి పేతురు వల వేసినప్పుడు ఏం జరిగిందండి? విస్తారముగా చేపలు వచ్చాయి. ఆ తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అక్కడ కూడా ప్రభువు అక్కడ తప్పిపోయి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. పాత జీవితంలోకి వెళ్ళిపోయాడు. అయినా కూడా ప్రభు కనికరం చూపించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కుడివైపు వల వేయండి అనగానే అప్పుడు 153 పెద్ద చేపలు పడినట్టుగా మనం చూద్దాం. అదే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అదే పేతురు వాక్యాన్ని బోధిస్తే 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఫిషర్మెన్ టు ఫిషర్ ఆఫ్ మెన్. అవునా? 2 దేవుని మాట చెప్పునే చేశాడు కదా. కానీ చేసిన దాంట్లో వ్యత్యాసం. ఇక మీద నువ్వు మనుషులను బట్టే జాలరిగా ఉంటావని దేవుడు చెప్పాడు కదా. చేపలను పట్టే మనిషి మనుషులను బట్టే మనిషిగా మారిపడలేదా? ఆ మార్పు నీలో నాలో అంత మార్పు రా, ఒక్కసారిగా రాదు.
కనీసం ఇప్పటి నుంచన్నా మీరు వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, వినటం, దాన్ని అనుసరించటం నేర్చుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయానికి ఆ మార్పు మనలో వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. దెర్ ఇస్ నో అదర్ వే. దెర్ ఇస్ నో అదర్ వే. వేరే మార్గం లేదు దేవుని నువ్వు మహిమపరచాలని. వేరే మార్గం లేదు నిన్ను బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే క్రియలు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, ఇదంతా కూడా అయితే దేవునికి మహిమని తీసుకొస్తుంది, లేకపోతే దేవునికి అపకీర్తిని. రెండే, న్యూట్రల్ లేదు. ప్రభు చెప్పాడు కదా, వెచ్చగా అన్న ఉండు, చల్లగా అన్న ఉండు. నులివెచ్చగా ఉంటే ఊసేస్తా. సో మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాలంటే కుదరదు. ఒక సైడ్ అంతే, లోకం నుంచి వేరు చేయబడ్డాం అంతే. వీఆర్ డివైడెడ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరు చేయబడ్డాం అంతే. మళ్ళీ దాంట్లో కలిసిపోవడానికి వీలు. సో ఎంతమంది మీరు దేవునికి భయంకరంగా ఉండాలనుకుంటున్నారు? పాట పాడతాం మనం, మహిమ మహిమ నా యేసుకే, మహిమ నా యేసుకే. ఎట్లా మహిమ మహిమ అంటే వచ్చేస్తా? హల్లెలూయా హల్లెలూయా అంటే వస్తుందా? అది బైబిల్లో చెప్పింది కదా, రాసింది కదా. అట్లా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి, ఫలించడం అంటే ఏంటో చెప్తాం. మీరు చేసే సత్క్రియలు ఏతున్నాయో వాటిని బట్టి ఇతరులు మీ దేవుణ్ణి మహిమపరచాలి. ఫైనల్ గా మనందరికీ మాదిరి అయినటువంటి యేసు ప్రభు అంటే ఆయన గురించి చూసామా? అఫ్కోర్స్ ఆయనలాగే మనం ఉండాలి, ఆయన్నే ఫాలో చేశారు పౌలు గారు. సో మనం కానీ మరి ఆ స్టాండర్డ్కి వెళ్ళలేకపోయినా పౌలు గారినన్నా మాదిరిగా తీసుకొని ఆయన స్టాండర్డ్ కన్నా వెళ్దాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. ఆయన నేర్చుకునే 3 సంవత్సరాలు, ఫ్రమ్ పర్సిక్యూటర్ టు ప్రీచర్. సో మనం కూడా ఎలా మారాలో తెలుసా? నువ్వు నేను కూడా ఫ్రమ్ ఎ లస్ట్ఫుల్ పర్సన్ టు ఎ లవింగ్ పర్సన్. లోకాశలు, శరీరాశలను కోరుకునే వ్యక్తుల నుంచి మనం అందరినీ ప్రేమించే వ్యక్తిగా, ఫ్రమ్ ఏ ప్రైడ్ఫుల్ పర్సన్ టు ప్రేయర్ఫుల్ పర్సన్. గర్విష్టిగా అటువంటి నేను నేను ఆ స్టేజ్ నుంచి తగ్గించుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా మారి, ఫ్రమ్ ఏ గాసిపర్ టు గాస్పెల్ టెల్లర్. అంటే గాసిప్ అంటే తెలుసుగా, ఇప్పుడు చూసిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం కదా. ఇది ఆపేసి ప్రభువుని గురించి చెప్పే వారిగా మనం మారిపోవాలి అంతే. మార్చుకోవాలి. ఫ్రమ్ ఏ గ్రీడీ పర్సన్ టు జనరస్ పర్సన్. నాకు ఇంకా కావాలనుకునే వ్యక్తి నుంచి ఇచ్చేవాడు, దయా జాలి కలిగి అందరికీ ఇచ్చేవాడిగా మారిపోవాలి. ఫ్రమ్ ఏ సెల్ఫిష్ సెల్ఫ్ సెంటర్ పర్సన్ టు సెల్ఫ్లెస్ పర్సన్. నేను నాది నాకు, నేను నాది నాకు, స్వార్థం కదా. దాని నుంచి నిస్వార్థమైనటువంటి త్యాగపూరితమైనటువంటి వ్యక్తిగా మనం, ఫ్రమ్ ఏ మాస్టర్ టు సర్వెంట్. నేను పెద్ద గొప్పోడిని, నాకేదో ఎంత ఇది అది ఇది అమ్మ నాన్నో తెలిసాను, ఎంత జరిగాను తెలిసాను, అన్నీ తెలుసా. దీని నుంచి నేను ఒక సేవకుని, ఒక పనివానిగా మారి, దేవుడే దాసునిగా మారడం లేదా? మరి మన పరిస్థితి అంటే అంత చేంజ్ రావాలి మనలో. అప్పుడే మనల్ని బట్టి ఇతరులు దేవుణ్ణి మహిమపరుస్తారు. సో ఈ లైఫ్ స్టైల్లో, మన జీవిత విధానంలో ఇంత చేంజ్ రావాలంటే, ఇన్ని విషయాల్లో చేంజ్ రావాలంటే మనం వాక్యముతో సహవాసం చేయాలి. వాక్యముతో సహవాసం చేసే వారితోనే సహవాసం చేయాలి. గుర్తుపెట్టాలి. ఏం చేయాలండి? మనం వాక్యంతో సహవాసం చేయాలి. వాక్యముతో సహవాసం చేసే వారితోనే. ఎందుకంటే నువ్వు వాక్యంతో సహవాసం చేసి మళ్ళీ లోకం
ఎదవలతో తిరిగామనుకో మళ్ళీ చర్చ్ అనే దేవుడు ఏర్పాటు చేస్తుంది, ఫెలోషిప్ అనే దేవుడు ఏర్పాటు చేస్తే అందుకే స్పెషల్ గ్రూప్, సపరేట్ గ్రూప్, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద వరల్డ్, లోకం నుంచి వేరు చేయబడిన గ్రూప్ మనం. అందుకే చీకటితో వెలుగుకి ఏం సంబంధం, అవిశ్వాసకి విశ్వాసకి ఏం పొత్తు. ఎందుకంటున్నాడంటే అందుకే ఎప్పుడైతే వాక్యముతోనే, వాక్యానుసారంగా జీవించే వారితోనే, వాక్యాన్నే జీవితంగా మార్చుకున్న వారితోనే నువ్వు ఉంటావో నీ జీవితం కూడా అలాగే మారుతుంది, లేకపోతే మారదు. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా మైంపరచబడతాడు, నిన్ను బట్టి ఇతరులు కూడా దేవుణ్ణి మైంపరుస్తారు. హల్లెలూయా. చాలా మంది నేను చెప్తుంటే విన్నాను, సో గ్రేట్ఫుల్ టు గాడ్ బికాస్ ఆఫ్ యూ. కజిన్స్ అవ్వచ్చు, నాకు అక్కలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ, మరి దీన్ని బట్టి మేము చాలా ప్రభుని స్థుతిస్తూ ఉంటాం, బట్ మేము దేవుని చాలా స్థుతిస్తాం, ఆనందిస్తూ ఉంటాం. నేను బట్టి దేవుని ఎంతగా మార్చేశారు, అంత వాడుకుంటున్నాను. ఎందుకంటే నా గతం వాళ్ళకి తెలుసు, పూర్తిగా తెలుసు. చిన్నప్పటి నుంచి చూశారు, ఇప్పుడు చూస్తున్నాను డిఫరెన్స్. మొన్న మా దగ్గర ఒక అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటే, డానీని టిండు అంటాం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. ఏంట్రా వాడు ఎట్లా జరిగింది రండి, 29 కిలోలు ఎలా తగ్గాడు వాడు, వెయిట్ ఆశ్చర్యపోతుంది. వాడు ఫిట్గా ఉన్నాడు, ఈ జంక్ ఫుడ్స్, ఆయిల్స్ ఏమేమి తినట్లేదు, రైస్ కూడా పెద్దగా తినట్లేదు, అనగావాలనుకున్నాను. 113 కిలోల నుంచి 86 కిలోలకు వచ్చాడు. ఆ ఫొటోస్లో చూసిందంట, 5 నిమిషాలు వాడి గురించే మాట్లాడింది. ఎట్లా మాకు కూడా చెప్పాలంటే ఏం లేదు, కొన్ని వదిలేసుకోవాలి. హల్లెలూయా. మనం కూడా వదిలేసుకోకుండా ఏమండి ఎన్ని పెట్టుకొని చెప్పాలా, ఒబేస్లో ఉన్నాం ఆత్మీయంగా. అవసరం లేని అన్ని తినుకుంటా, అవసరం లేని అనుకున్నన్ని వినుకుంటా, అవసరం లేని అన్ని మాట్లాడుకుంటా, అవసరం లేని అన్ని చేస్తా, అవసరమైన దాన్ని పక్కన పెట్టి అనారోగ్యంగా ఉన్నాం, ఫిట్గా లేవు. ఎప్పుడైతే అవన్నీ వదిలేస్తామో, ఏది అవసరమో దాన్నే తీసుకుంటామో, క్రమశిక్షణతో కూడినటువంటి, వ్యాయామంతో కూడినటువంటి వాక్యాన్ని ధ్యానించడం అనే పనిని చేస్తామో, ఆ మార్పుని మనం పొందుకోవటమే కాదు, ఇతరులు కూడా బహిరంగంగా చూడగలుగుతారు. దే కెన్ క్లియర్లీ సీ. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అట్లాగే ఉంటే ఎందుకు పనికిరాని జీవితం, క్రైస్తవ జీవితం కానే కాదు. సో దేవుడు మనలో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఏంటంటే, పౌలు పర్సిక్యూటర్ నుంచి ప్రీచర్గా మారటం ఎలా జరిగిందో మనము కూడా అటువంటి మార్పుని మన జీవితంలో పొందుకో. దానికి ఒకటి వాక్యం. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారి దేవుని మైంపరుస్తారు. ఆమేన్. వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా కూడా. హల్లెలూయా. సో ఏ ఫిషర్ మెన్ టు ఫిషర్ ఆఫ్ మెన్ కదండి. ఎంత మార్పు మనందరిలో రావాలి. ఆమేన్. ఆమేన్. అది మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సామాజిక జీవితానికి ఆశీర్వాదం. అవునా కదా? మనలో ఆ మార్పు వస్తే ఎవరికి ఆశీర్వాదం? మొదటిగా మనం దీవించబడతాం, మన ద్వారా మన కుటుంబం, తద్వారా మన చుట్టుపక్కలటువంటి సమాజం, సంఘం అంటారు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క కృపను బట్టి మనం ఆయన కృప లేకుండా మనం లేము. ఆయన ఎన్నికలో మనం ఉన్నాం. రీసెంట్గా మన చర్చ్ మెంబరే పింటూ అని, వాడు లండన్లో ఉంటాడు, వాడు ఫోన్ చేశాడు.
2 days బ్యాక్. అన్న ఎలా ఉంది, అన్న చర్చ్ ఎలా ఉంది, ఎలా ఉంది కాంగో డ్రమ్స్ ప్లే చేసేవాడు మన దగ్గర. 6 years అవుతున్నాడు అమెరికా, లండన్ అండి. అయితే వాడు అంటే నాలాంటి జీవితం వాడిది కూడా. గతంలో చాలా గా రూడ్గా ఉండేవాడు. అంటే నచ్చంటే బండి పెట్టి బస్ ఆపించేవాడు. ఇష్టం అంతే. అది ప్రభువుని నమ్ముకున్నాడు. ఈరోజు చక్కగా స్థిరపడ్డాడు. కుమార్తె పుట్టిందని చెప్పాడు. ఇయర్ వస్తానని కలిగాను. అయితే మేము ఇద్దరు మాట్లాడుకున్న సమయంలో మేము ఇద్దరు మాట్లాడుకుంటే అఫ్కోర్స్ నిజంగా ఇది వాస్తవం. క్రైస్తవ కుటుంబంలో పుట్టడం కూడా ఒక ఆశీర్వాదం. ఎందుకంటే ఏదో ఒక టైంలో తెలుసుకుంటాను కనీసం. అదే చెప్పాను, అదే నువ్వైనా నేనైనా నిజంగా మనం దేవుని నమ్మిన కుటుంబంలో పుట్టడం కూడా ఒక ఆశీర్వాదం. ఈ రోజున దేవుని నమ్మిన కుటుంబంలో పుట్టడం ఆశీర్వాదం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం అనేది అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనందరం పొందుకున్న వాళ్ళం ఈ రోజున. సో మరి వాడి పాత జీవితం ఇప్పుడు జీవితం చూస్తే ఎంత డిఫరెన్స్ నేను చూడగలుగుతాను కదా. వాడిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. వాడిని బట్టి ఎంతమంది దేవుని మహిమపరుస్తూ ఉంటారు. ఎంత గొప్ప సాక్ష్యంగా ఉన్నాడు వాడు కానీ నేను కానీ మనందరం కూడా అలాగే ఉన్నాం. సో వీ హ్యావ్ టు ఫెలోషిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు ఫెలోషిప్ విత్ ద పీపుల్ హూ ఫెలోషిప్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వాక్యముతో సహవాసం చేయాలి. వాక్యముతో సహవాసం చేసే వారితోనే సహవాసం చేయాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ కృపను బట్టి వందనాలు అయ్యా. ఏమిచ్చి నిన్ను మేము స్తుతించగలం, మహిమపరచగలం? మా దగ్గర ఏమి లేదు. అయితే నీవు చెప్పిన మాటలకి మేము లోబడితే, నీ ఆజ్ఞలకు మేము విధేయత చూపిస్తే ఖచ్చితంగా నీకు మహిమకరంగా ఉంటామని మాకు అర్థమైంది. మేము బహుగా ఫలించాలన్నాం. ఫలించే చెట్టు ఆశీర్వదించబడిందన్న. నీ కృప లేకుండా మేము ఫలించలేము. నీ కృప లేకుండా మేము ఎదగలేము. మేమందరం కూడా ప్రభువా తప్పిపోయిన వారమే. వెతకి రక్షించావు, పేరు పెట్టి పిలిచావు. నీ బిడ్డలుగా ఉండటమే కాదు, నీ యొక్క సువార్తను ప్రకటించేటువంటి కృపను కూడా మాకు అనుగ్రహించావు. యోగ్యత అర్హత నాకు మాకెవరికి లేదు. ఇంత మంచి స్థానాన్ని ఇచ్చి ఆ స్థానంలో మేము ఎలా ఉండాలో కూడా మాకు నేర్పిస్తున్నప్పటికీ కూడా మేము నేర్చుకోకపోతే, నువ్వు చెప్పినట్టు వినకుండా ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోకము సంబంధమైన వాటితో సమయాన్ని గడుపుతూ నేను నిర్లక్ష్యం చేస్తాను. మమ్మల్ని క్షమించాను. మా జీవితాల్లో సమయం గడిచిపోతా ఉంది. మీరు అక్కడ దగ్గర పడతా, మా పోకడ దగ్గర పడతా. ఇకనైనా ప్రభా నిన్ను మహింపరిచే విధంగా మేము జీవిస్తాం సార్. మీ శరీరముతో దేవుని మహింపరచమన్నాం. ఏది చేసినా దేవుని మహిమార్థమే చేయమంటున్నాం. మీ సత్కార్యములు చూసి ఇతరులు దేవుని మహింపరిచేలాగా జీవించమంటున్నాం. నువ్వు క్షమించినట్టుగా క్షమించమంటున్నావు. నువ్వు స్వస్థపరిచినట్టుగా స్వస్థపరచమంటున్నావు. పౌలు గారి జీవితం వల్లే మా జీవితం కూడా ఒక పర్సిక్యూటర్ నుంచి ప్రీచర్గా ఎలా మారిందో, మేము కూడా ఒక సిన్నర్ నుంచి సెయింట్గా మారడానికి సహాయం చేయండి. మీరు చేస్తూనే ఉన్నారు ప్రభా. మీరు ఇచ్చారు, మాకు కావాల్సింది ఇచ్చారు. మాకు కావాల్సిన ఆయుధాన్ని ఇచ్చారు. మాకు కావాల్సినటువంటి సంపదను ఇచ్చారు. మాకు కావాల్సినటువంటి అయా ఐశ్వర్యం, మాకు కావాల్సినటువంటి సమస్తం ఇచ్చారు. అదంతా కూడా నీ వాక్యమే. అది కలిగి ఉండి కూడా అధికారాన్ని పొందుకోలేనటువంటి అజ్ఞాన దశలో మేము ఉంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించేవారుగా ఉండేలాగిన ఈ సంఘములో ప్రతి ఒక్కరిని దీవించు. ఈ సంఘము క్రీస్తు శిష్యులతో కట్టబడాలి. ఆమేన్. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడుతున్నటువంటి వ్యక్తులతో ఈ సంఘము కట్టాలి. ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి అపోస్తుల వంటి వ్యక్తులతో సంఘం కట్టాలి.
సహాయం చేయండి అయ్యా. మేము ఆ విధంగా మారకుండా ఇతరులు మేము మార్చుకోవాలి, ముందు మేము మారాలి. సహాయం చేయండి. ఈ వాక్యానికి విధేయత చూపించే కృపను మాకు అనుగ్రహించండి. ఈ యొక్క సత్యములను అనేకులకు తెలియజేసేవారుగా మమ్మల్ని. మేము అనేక భక్తులను కలుస్తూ ఉంటాం, కానీ వారితో ఏదేదో మాట్లాడుతున్నాం. ఇన్ని గురించి మాట్లాడే వ్యక్తులుగా మార్చండి. లోక సంబంధం ఏవో కోరుకుంటున్నాం. సత్యాన్ని, సత్య బోధన, హితబోధన కోరుకునే వారిగా మమ్మల్ని మార్చండి. చాలు, పాపముకు బానిసలుగా జీవించిన జీవితం, గడిచిన జీవితం చాలు అన్నారు. ఇక మీట నీతికి దాసులుగా బతకమంటున్నారు. నీతికి దాసులుగా మేము బ్రతికే దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.